రాష్ట్రంలో ఇప్పుడు ఒక ప్రధానమైన అంశం మీద రచ జరుగుతుంది. రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకోవడం అనేది తప్ప రైటా? ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? ఆయన ప్రభుత్వంలో వచ్చింది, అంత ముందు గత ప్రభుత్వంలో మామూలుగానే ఉండేయండి. వాటి మీద స్టాంప్ పేపర్ల మీద గవర్నమెంట్ సంబంధించిన స్టాంపులు. ఇప్పుడు ఆయన గారు ఏమన్నారు, గెలవ ముందు అంతా మందే సంరక్షణ చేస్తాను, ఇవి చేస్తాను. తర్వాత ఇప్పుడు మాట మారుస్తా ఆయన ఫోటోలు వేసుకోవటం అది ఏందండి? రేపు ఏమన్నా అమ్ముకోవాలన్నా చేసుకోవాలన్నా ఆయన ప్రభుత్వంలో ఆయనకి సంబంధించి అన్ని చేయాలని ఇది చేస్తాం. చాలా రాంగ్ ప్రభుత్వం. అదే అందుకనే రైతు కూడా బాగా వ్యతిరేకత జరిగింది. దానివల్ల ఆయన బాగా ఇబ్బంది పడతాం, వ్యతిరేకత వచ్చి ఓడిపోవటం కూడా జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఫోటో వేసుకోవడం ఒక ఎత్తు అయితే, జగన్ అన్న భూ సర్వే భూరక్ష అనే పేరుతో సర్వే రాళ్లు వేసి ఆ రాళ్ల మీద ఆయన ఫోటోలు పేర్లు కూడా చెక్కించుకున్నారు. సుమారు 700 కోట్లకు పైగా ఖర్చు అయిందని ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. అంత ఖర్చు పెట్టి రాళ్ల మీద ఆయన ఫోటోలు పేర్లు చెక్కాలంటారా? అంత ఇంపార్టెంట్ అంత పెట్టే బదులు రైతుల పొలాలకు వెళ్ళి ఆ డొంకలు బాగు చేయించి శుభ్రంగా అప్పుడు ఆయన ఫోటో వేయించుకున్నా కానీ రోడ్ల మీద అది అందంగా ఉండేది. ఆ రాళ్ల మీద వేయించడం వల్ల ఉపయోగం ఏముంది? వాటి వల్ల ప్రజాధనం ఉపయోగపడలేకుండా డబ్బులు పోతుంది తప్ప. ఆయన అందుకే కదండి రైతు అంతా ఇది చేసి అసలు ఆయన చేసింది ఏం లేదు అర్థమైపోయి జనం అంతా 11వ నెంబర్ సీట్ తీసుకొచ్చింది. ఈసారి కూడా అట్టగా ఇది చేయకుండా ఉంటే వస్తారేమో ఫ్యూచర్ లో, లేకపోతే ఇట్టగా రౌడీజం చేస్తానంటే 11 కూడా ఉండదు.